హాయ్ అండి. ఇవాళ నేను గుత్తి వంకాయ కూర చేయాలనుకుంటున్నా. కావలసిన పదార్థాలు: వంకాయలు, ఇవి ముళ్ళొంకాయలండి. టేస్టీగా ఉంటాయి, ఇవి చాలా బాగుంటాయి. గుత్తి వంకాయ కూర చేద్దామని పల్లీలు, కొబ్బరి, ఉప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు. ఇవి పల్లీలు ఎంపుకున్నానండి, ఎండుమిరపకాయలు ఎంపుకున్నాను. ఇవన్నీ కలిసి మిక్సీ పట్టుకోవాలి. అన్నీ మిక్సీకి వేసుకోవాలి. కొబ్బరి, ఎండుమిరపకాయలు, పల్లీలు, తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ వేసానండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు అండి, చింతపండు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మర్చిపోయినండి, ఉల్లిపాయలు వేయాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని సెంటర్లో, ఇప్పుడైతే అంత మెదగదనుకోండి, సెంటర్లో వేస్తే బాగా అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మసాలా రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ముద్దలాగా చేసుకొని చేద్దాం. వంకాయలకి మసాలా నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి, అందుకని ఒక చేత్తో తీస్తూ ఒక చేత్తో చేస్తున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఇలా మధ్యలో హోల్ చేసుకోవాలి. మధ్యలో హోల్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, వేసుకోవాలి. ఇంకా పసుపు వేసుకొని అవసరం లేదు, మసాలాలో ఉంటే కూరలో ఉన్నట్టే. ఇది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మసాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది. చేత్తో కష్టమైపోతుందండి, సారీ. ఇలా మొత్తం మసాలా ఇలా చేసుకొని ఈ స్టఫింగ్ వంకాయలో స్టఫ్ చేసుకుని కూర వండుకోవడం చూపిస్తానే. ఇలా అన్నీ కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మసాలా దీంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ముందు సైడ్ నుంచి కట్ చేస్తే ముందు మాత్రమే ఉడుకుతుంది, అందుకని నేను బ్యాక్ సైడ్ నుంచి కట్ చేస్తానండి. ఇది మొత్తం అంతా మంచిగా ఉడికిపోతుంది. ఇలా లోపల ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకొని మసాలా స్టఫ్ చేసుకోవాలి. ఓకేనండి, ఇది మొత్తం అంతా చేసిన తర్వాత చూపిస్తానే. ఇప్పుడు స్టఫ్ పెట్టుకుని వంకాయలకి ఇలా మెత్తగా నొక్కుకోవాలి. మా అబ్బాయి వచ్చాడండి వీడియో తీయడానికి. ఇప్పుడు ఇలా గట్టిగా నొక్కుకోవాలి, మెత్తగా లోపలే ఉండిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత
వంకాయలు కొంచెం సేపు మగ్గనివ్వాలి. వంకాయలు దీంట్లో ఓకేనండి. ఇప్పుడు వంకాయలు నూనె వేడైంది. వంకాయలు ఒక్కొక్కటిగా వేసేయాలి. వంకాయలు ఇలా వేసిన తర్వాత కాసేపు అలా ఉంచాలి. ఇలా కాసేపు ఉన్నాక ఇలా అనుకోవాలి. గరిటతో తిప్పకూడదు. గరిటతో చెప్తే చిదపలు అయిపోతాయి. ఇలా ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. బాగా మగ్గుతుంది. 2 మినిట్స్ తర్వాత వంకాయలు ఇలా అయిపోతాయి. తర్వాత మిగిల్చుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసేయాలి. వేసి ఇప్పుడు కావలసిన నీళ్ళు వేసుకోవాలి. మసాలా అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా అనుకొని కొంచెం ఎసురు వేసుకోవాలి. ఇప్పుడు కావలసినంత ఎసురు వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు కలియబెట్టుకోవచ్చు. ఇప్పుడు పగలవన్నమాట, కొంచెం మగ్గింటాయి. ఇది రాయలసీమ స్పెషల్ అండోయ్. దీంట్లోకి రొట్టె, జొన్న రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా చేసి చూపిస్తానండి. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి కలయి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. సిమ్ టు మీడియం స్టవ్ చిన్నగా పెట్టుకొని మూత పూర్తిగా పెట్టకుండా పొంగు వచ్చేస్తుంది. ఇలా కొంచెం కొంచెంగా పెట్టుకుని చేసుకోవాలి, లేకపోతే పొంగు వచ్చి మొత్తం పొంగిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఉడికితే ఉడికిపోతుంది. ఓకేనండి. ఉడికిన తర్వాత కూర అయిన తర్వాత చూపిస్తా. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మొత్తం వంకాయ అంతా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. సర్వ్ చేసుకున్నాక చూపిస్తా. వేడివేడిగా గుత్తి వంకాయ కూర రెడీ. దీనికి కాంబినేషన్ జొన్న రొట్టె చేసి చూపిస్తానండి. ఓకేనండి, బాయ్. హాయ్ అండి. ఇందాక చూసారు కదా, గుత్తి వంకాయ కూర రెడీ అయింది. ఇప్పుడు జొన్న రొట్టె స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఈ కప్పు జొన్న పిండికి 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత కొంచెం మరగాలి బాగా. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాక కొంచెం సేపు మూత పెట్టాలి. పిండి కొంచెం బరుగ్గా పట్టు. ఇది జొన్న పిండి, తెల్ల జొన్నలండి. కొంచెం బరకగా పట్టించుకోవాలి. మరీ మెత్తగా పట్టించుకుంటే చేతికి అతుక్కుపోతుంది. కొంచెం బరకగా పట్టించుకోవాలి. ఇది పిండి జల్లించుకొని 1 కప్ వేస్తున్నా. ఇప్పుడు వాటర్ కాగిపోయి ఇప్పుడు
ఇలా కాగిన వాటర్లో జొన్న పిండి వేసి కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత పెట్టుకుంటే జిగుట వస్తుంది, మంచిగా రొట్టె బాగా వస్తుంది. ఇలా రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు మంచిగా. ఇలా సిమ్లో పెట్టి 1 నిమిషం ఉంచాలి. ఉంచిన తర్వాత తీసి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం పొగలాగా రావాలి, జిగుట వస్తుంది బాగా. ఇప్పుడు తీసుకొని రొట్టె కాల్చుకుందాం. స్టవ్ బంద్ చేస్తున్నా. ఇలా పెట్టుకుని అప్పుడే కాదు కాలుతూ ఉంటుంది, కొంచెం చల్లనీళ్ళు జల్లుకుంటూ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా అయింది. ఇలా తీసుకుని ఇలా పెట్టుకుని దీని మీద ఇది గాలి పోకూడదు, మళ్ళీ మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసుకుని ఇలా తడి చేసుకుంటూ ఇక్కడ తెలిసిపోతుంది మనకి మంచిగా వస్తుందా లేదా అని. ఇలా ఇలా వేసుకొని ఇలా ఇలా అనుకుంటూ కొంచెం వద్దు పిండికి పొడి పిండి చల్లుకోవాలి. పొడి పిండి చల్లుకొని దాని మీద కొంచెం ఇలా వేసుకొని ఫస్ట్ ఈ చెయ్యి అడ్డం పెట్టుకోవాలి, ఎందుకంటే ఈడ చీలికలు రాకుండా ఉంటాయి. ఇలా అనుకుంటూ నొక్కాలి. తర్వాత ఇలా ఉల్టా తీసుకుని రేకుల కర్ర అదే ఇది మనము చపాతీ కర్ర తీసుకుని ఇలా అనుకుంటూ సైడ్లో అనుకుంటూ రావాలి. సైడ్లో అనుకుంటూ వస్తే అనుకో రొట్టె బాగా వస్తుంది. పిండిలోనే ఉంటుంది, కొంచెం బరకగా పట్టించుకుంటే ఇలా చేతికి అతుక్కోకుండా, ఏం అతుక్కోలేదు, చేతికి అతుక్కోకుండా మంచిగా వస్తుంది. అదే తిరుగుతుంది చూడండి జొన్న రొట్టె. ఇలా చపాతీ కంటే బాగా వస్తుంది. సైడ్లో ఇలా రొట్టె రెడీ అయిందా. దీన్ని ఇలా ఉంటే తినలేరు కదా, దీనికి ఒకటి చెప్తా. మనకు రౌండ్ షేప్లో తినేటప్పుడు మంచిగా రావాలంటే ఇలా ప్లేట్ పెట్టి ఇలా నొక్కి ఇది తీసేసుకోవచ్చు. తీసేసుకుని తర్వాత చేసి దీంట్లో వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. జొన్న రొట్టె రెడీ. దీన్ని ఇంకా కొంచెం మందంగా ఉందనుకుంటే మళ్ళీ కొంచెం ఇలా చేసుకోవచ్చు. చపాతీలాగా రౌండ్గా వచ్చింది. పిల్లలు కూడా కనుక్కోకుండా తినేస్తారు. జొన్న రొట్టె అంటే ఎవరికి తెలియదు, అలా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కాసేపు అంతలోపు కొంచెం నాకైతే కొంచెం మందంగా ఉందనిపిస్తుంది. చూడు
చపాతీ పిండిలాగా అయిపోతుంది. చక్కగా చపాతీలాగా ఉంది జొన్న రొట్టె. ఈరోజు మా అమ్మ అయిందండి వీడియో తీస్తుంది. లేకపోతే ఒక చేత్త పట్టుకోవడం ఒక చేత్త తీసుకోవడం కష్టమైపోతుంది. ఈరోజు మా అమ్మాయి కాలేజీకి వెళ్ళలేదు, ఇంటి దగ్గర ఉంది, అందుకని వీడియో తీస్తుంది. ఇది మా రాయలసీమలో ఫేమస్ అండి జొన్న రొట్టె గుత్తి వంకాయ. రాయలసీమ అంటే ఎక్కడో అనుకున్నారు, మాది ధర్మవరం అండి. ఇప్పుడు పెనం వేడెక్కింది. రాని వాళ్ళైతే ఇలా ప్లేట్లోకి తీసుకొని వేస్తారు. అలా ప్లేట్లోకి తీసుకొని వేస్తారు. దీనికి వాటర్ పెట్టకూడదండి. వాటర్ పెడితే 1-2 డేస్లో వాడుకోవాలి. వాటర్ పెట్టుకోకుండా అయితే ఎన్ని రోజులైనా ఉంటాయి. వాటర్ పెట్టిన తర్వాత బూజు వస్తుంది చాలా రోజులు ఉంటాయి. వాటర్ పెట్టకుండా ఇట్లనే తిరిగి తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా చూడండి చపాతీలాగా వచ్చింది, పొంగుతుంది చూడండి చపాతీలాగా. మనము నీళ్ళు పెడితే బూజు వస్తుంది. ఇలా ఉంటే ఎన్ని రోజులైనా బాక్స్లో వేసి పెట్టుకుని బయట పెట్టుకున్నా ఏం కాదు. ఇలా 2-3 సార్లు అలా తిరిగి తిప్పుకుంటూ జొన్న రొట్టె రెడీ. ఇది మనము క్రంచీగా కావాలి అనుకుంటే ఇలా స్టవ్ పక్కన పెట్టుకుంటే వేడికి క్రంచీగా అవుతుంది. లేదు మెత్తగానే కావాలి, మెత్తగా తిన్నాము అనుకుంటే ఇలా ఒకదాని మీద వేసుకొని ఒకదాని మీద ఒకటి వేసుకుంటే మెత్తగా ఉంటాయి. లేదు క్రంచీగా కావాలి, బాగా క్రంచీగా తినాలి, సౌండ్ రావాలి అనుకుంటే ఇలా స్టవ్ పక్కన కాసేపు వేడికి పెట్టుకుంటే కొంచెం క్రంచీగా అయిపోతాయి. ఓకేనండి. ఇలా అన్నీ అయిన తర్వాత చూపిస్తానే, లెందీ అయిపోతుంది వీడియో. ఓకేనండి. ఇలా ఒకటి ప్లేట్ మీద తీసుకైనా తీసుకోవచ్చు. రాని వాళ్ళు ఇలా కూడా వేయచ్చు. కొంచెం పెద్ద రొట్టె వేసాను నేను. కొంచెం హైలోనే పెట్టుకొని కాల్చుకోవాలి. సైడ్లు చీలకుండా ఉంటే మంచిగా వస్తుంది రొట్టె. చూడండి ఎలా చపాతీలాగా పొంగిందో, పూరలాగా పొంగింది మన జొన్న రొట్టె. అలా తిప్పిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. పిండిలోనే ఉందండి అంతా. కొంచెం బరకగా మరీ మెత్తగా కాకుండా బరకగా పట్టించుకుంటే చపాతీలాగా తిరిగిపోతుంది. చూడు జొన్న రొట్టె ఎలా తిరుగుతుందో. నేను అసలు తిప్పట్లేదు చూడండి. అసలు చపాతీ కంటే బాగా వస్తుంది. ఇలా వచ్చేస్తుంది చూడండి జొన్న రొట్టె. ఈజీనండి జొన్న రొట్టె. కష్టము అది ఇది అంటారు, చాలా ఈజీ. పిండి బాగా వేడి అవ్వాలి. ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గనిస్తే వాటర్లో వేసిన తర్వాత మొత్తం జిగట్లాగా వచ్చి పిండి సాగిపోతుంది. చపాతీ కంటే మంచిగా సాగిపోతుంది. చూడండి ఎలా వచ్చేస్తుంది. నాకైతే అది ఎందుకదే తిరిగిపోతుంది చూడండి. ఎలా తిప్పితే ఎలాగా. మంచిగా ఇది చేతితో అయినా ఇలా తీసి ఇలా వేసుకోవడమే. నేను కొంచెం పెద్ద ప్లేట్ తీసుకున్నానండి, అది చిన్నదైపోతుంది. అందుకని కొంచెం పెద్ద ప్లేట్ తీసుకుని రౌండ్గా వచ్చింది.
ఇలా కూడా తీసుకోవచ్చు. జొన్న రొట్టె ఇలా కూడా తీసుకొని వేయచ్చు. ఇలా ఇదేనండి గుత్తి వంకాయ కూర, రాయలసీమ స్పెషల్ జొన్న రొట్టెలు రెడీ. ఓకేనండి, ఉంటానండి, బాయ్.